మొత్తానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిగొచ్చారు. ఇరాన్తో 15 రోజులు అంటే 2 వారాల పాటు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రకటిస్తూ తన ట్రూత్ సోషల్ ప్లాట్ఫామ్ ద్వారా అంతర్జాతీయ మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడడం జరిగింది. ఆయన ఈ సందర్భంగా చేసిన కొన్ని వ్యాఖ్యలు చూద్దాం. పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ అలాగే ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్లు వీళ్ళిద్దరూ చేసిన విజ్ఞప్తి మేరకే ఇరాన్పై పంపించడానికి రెడీగా ఉన్న విధ్వంసకర దాడుల్ని నిలిపివేసినందుకు తాను అంగీకరించినట్లుగా తెలుపుతున్నారు ట్రంప్. అలాగే నెంబర్ 2, ఇరాన్ వెంటనే హర్మూజ్ జలసంధిని పూర్తిగా అలాగే సురక్షితంగా సేఫ్గా నౌకాయానం కోసం తెరిచేందుకు అంగీకరిస్తేనే ఈ 15 రోజుల విరామం వర్తిస్తుంది అని ఆయన స్పష్టం చేస్తున్నారు. అలాగే నెంబర్ 3, ఒక డబుల్ సైడెడ్ సీజ్ ఫైర్ ఇరువైపులా కాల్పుల విరమణ అని అమెరికా ఇప్పటికే తన సైనిక లక్ష్యాలను మించి సాధించిందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. అలాగే నెంబర్ 4, ఈ ఒప్పందాన్ని ట్రంప్ సంపూర్ణ విజయంగా ఆయన అభివర్ణిస్తున్నారు. టోటల్ అండ్ కంప్లీట్ విక్టరీ అని అంటున్నారు. ప్రపంచ శాంతికి ఇదొక్క పెద్ద రోజు అంటున్నారు. ఇరాన్ శాంతిని కోరుకుంటోంది, వారు ఇప్పటికే చవి చూసింది చాలు అని వారే ఫీల్ అవుతున్నారు అని చెబుతున్నారు ట్రంప్. అలాగే నెంబర్ 5, హర్మూజ్ జలసంధిలో ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించడానికి అమెరికా సహాయపడుతుంది అని, దీనివల్ల భారీగా నిధులు వస్తాయని, ఇది బిగ్ మనీ విల్ బి మేడ్, ఇరాన్ పునర్నిర్మాణ ప్రక్రియను ప్రారంభించుకోవచ్చు అని కూడా ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే నెంబర్ 6, మిడిల్ ఈస్ట్ స్వర్ణయుగం కాబోతుంది అంటున్నారు. ఈ అడుగు ఏదైతే ఉందో, ఈ యుద్ధం అడుగు ఏదైతే ఉందో, ఇది మధ్యప్రాచ్యంలో ఒక స్వర్ణ యుగానికి, గోల్డెన్ ఏజ్ ఆఫ్ ద మిడిల్ ఈస్ట్ గా నాంది పలుకుతుందని ట్రంప్ తన పోస్ట్ లో పేర్కొన్నారు. మొత్తానికి ఈ 15 రోజుల విరామంతో ఇరాన్ ప్రతిపాదించిన 10 అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ 10 అంశాలతో పాటుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడింది ఇది. సో మొత్తంగా ఈ 15 రోజుల విరామంలో ఇరాన్ ఒక 10 అంశాలను ప్రతిపాదించడం జరిగింది. ఆ 10 కూడా ఎలా శాంతి ప్రణాళికలుగా మారబోతున్నాయి, ఈ 15 రోజుల పాటు వాటిని ఎలా చర్చకు తీసుకొస్తారు, దీనిని ఇలాగే ఈ సీజ్ ఫైర్ ఏదైతే ఉందో దీనిని ఇలాగే ముగించే వైపుగా ఎలా తీసుకువెళ్తారో చూడాలి.